అందుకే అమ్మను ఆశ్రయిస్తే ఆ తల్లే ఈ పరమంత్ర విభేదినిగా పనిచేస్తుంది. దీనికి ప్రమాణం ఎక్కడి దాకా వెళ్ళనక్కర్లేదు. లలితా సహస్రం ఫలశ్రుతిలో ఒక్కసారి వెళితే యస్విదం నామసాహస్రం సకృత్పఠతి భక్తిమాన్ తస్యయే శత్రవస్తేషాం నిహంతి శరభేశ్వర. క్లాజు పెట్టాడు భక్తిమాన్. భక్తి అంటే అమ్మపై ప్రేమతో ఒక్కొక్క అక్షరాన్ని అనుభూతి చెందుతూ చదవగలిగితే, అలా ఒక్కసారి నిలబడితే తస్యయే శత్రవస్తేషాం నిహంతి శరభేశ్వర. అలా భక్తిగా పఠించేవాడికి ఎవరైనా శత్రువులుంటే శరభేశ్వరుడు వెళ్ళి ఆ శత్రువులను కొడతాటండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది అదే విధంగా యోవాభిచారం కురుతే నామసాహస్ర పాఠకే నిర్వత్ ప్రతిక్రియాం అన్యాత్ తం వై ప్రత్యంగిరా స్వయం. ఎవరైతే లలితా సహస్రాన్ని భక్తిగా చదువుతూ ఉంటారో వారిపై ఎవరైనా అభిచార ప్రయోగం చేసినట్లయితే ప్రత్యంగిరాదేవి వెళ్ళి ఆ అభిచారాన్ని తిప్పికొడుతుంది. ప్రత్యంగిర అంటే సామాన్యం కాదు, సాక్షాత్ జగజ్జనని యొక్క రూపమే ఆవిడ కృత్యాదేవి. ప్రత్యంగిరా ప్రత్యక్ దృష్టితో వెళితే నీ లోపల వినబడేటువంటి పరావాగ్రూపము, ఇది పరబ్రహ్మార్థం. అక్కడికి వెళ్ళిపోతే మౌనం వస్తుంది కానీ ఇంకా ప్రయోగాలు ఉంటాయండి. వీటిని కేవలం కోరికల కోసం ద్వేషాల కోసం చేస్తూ ఉంటే మనస్సు ఉపాసనల రాజస తామస భావాలతో నిండిపోతుంది. ఆధ్యాత్మికంగా ఒక్క మెట్టు కూడా పైకి ఎదగలేము. మీరు తెలుసుకోండి, ఇక్కడ ధార్మికమైన జీవనము, సాత్వికమైన